లోకలైట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అఘాయిత్యాలు చేస్తూ అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ మళ్ళీ ఆమెని ఎప్పుడు కూడా ఆ వీడియోలన్నీ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ అటువంటి చర్యలకి పాల్పడుతూ ఈరోజు ఎంత బాధగా ఉంది అంటే టెక్నాలజీ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ హై టెక్నాలజీస్ అయితే ఒక దళిత మైనర్ బాలికపై ఇంతమంది సామూహికంగా అత్యాచారాలు చేసి అది కూడా వెలుగులోకి రాకుండా ఆ గ్రామంలో ఉండడం ఇది అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు. ఈరోజు పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేడం టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తున్నాము, అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అని. ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఒక అమ్మాయి అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అంటే ఖచ్చితంగా విలేజర్స్ వాళ్ళందరూ కూడా చూసింటారు, అక్కడ ఉన్న వ్యవస్థ వాళ్ళందరూ కూడా చూసింటారు. అయితే ఇది బయటికి రాకుండా అక్కడే ఉంది అంటే ఎంత భయభ్రాంతంలో ఆ గ్రామస్తులు ఉన్నారు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పోలీస్ వాళ్ళు చెప్పే ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిన పేర్లందరినీ కూడా మేము రాసుకున్నాం మేడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం అంటున్నారు. బట్ గ్రామస్తులు అయితే ఏం చెప్తున్నారంటే ఇదే మా విలేజ్కి అయితే కొత్త కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే ఈ పాప పెయిన్ బేర్ చేసుకోలేక అబార్షన్ చేసుకోవాలని ఆ పాప డిసిషన్ తీసుకుంటూ బయటికి వెళ్ళి ఇంటింటికి తిరిగి నాకు ఈ డబ్బులు ఇవ్వండి, నేను ఈ టర్మినేట్ చేసుకోవాలి ఈ ఒక ప్రెగ్నెన్సీని అని ఆమె చెప్పడం వల్లే ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి ఒక మహిళగా నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇది మొత్తం ఒక సిస్టమ్ అనేది కొలాప్స్ అయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు మనము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతూ ఉంది అనేది కూడా వాలంటీర్ ద్వారా తెలుసుకునే ఒక వ్యవస్థ మనం చూసేవాళ్ళము. అదేవిధంగా ఒక సెక్రటేరియట్లో ఆ గ్రామ మహిళా పోలీసు చాలా ప్రెస్టీజియస్గా పని చేసుకుంటూ కూడా ఏం జరుగుతూ ఉంది, మహిళ రక్షణ కొరకు ఏం చేయాలా అనేది ఆమె చేసే ఒక పరిస్థితి మనం చూసినాం గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా. ఈరోజు అది లేదే, నిర్వీర్యమైంది ఆ వ్యవస్థ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టినారు కనుక అది మనం కొనసాగించకూడదు అనేది వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి మనకు అక్కడ ప్రతి సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసు ఉన్నా కూడా వాళ్ళని ఎఫిషియెంట్గా పని చేయకుండా వాళ్ళందరినీ కూడా సైడ్కి పెట్టడం ఇది చాలా బాధాకరం విషయం. ఒకటి బాలిక ఈ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లో దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె బయటికి వచ్చి కనీసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 0 ఎఫ్ఐఆర్ ప్రివిలేజ్ ఇచ్చినారు గతంలో. సో ఒక్క ఫోన్ కాల్తో కనీసం, ఎందుకంటే బయటికి వచ్చి ఏ రోజు ఇంత దారుణంగా నాకు రక్షణ ఇవ్వండి, ఇన్సెక్యూరిటీతో పాటు ఈ టర్మినేట్ చేసుకున్నాలి, ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇట్లా సామూహికంగా అఘాయిత్యాలు జరిగింది, అత్యాచారాలు జరిగింది అని ఏ ఒక్క ఆడ మనిషి కూడా నలుగురు మగవాళ్ళతో పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేదానికి ధైర్యం ఉండదు. ఈ సమాజం ఒప్పుకోదు.